ఓం శాంతి. బాబాతో సద్గురువు యొక్క సంబంధం, పరమ సద్గురువు యొక్క సంబంధం ఆత్మను దివ్యతతో నిండుగా చేస్తుంది. సద్గురువు యొక్క సంబంధంలో బాబాతో ఎన్నో వరదానాలు పొందుతూ ఉంటాం కదా. ఆ సుఖం యొక్క అనుభూతి బాబాతో చేద్దాము. ఈ ప్రపంచంలో గురువులు చాలామంది ఉన్నారు, కానీ గురువులకు మించిన గురువు పరమ సద్గురువు ఒక్కరే. ఈ పురుషోత్తమ సంగమ యుగంలో పరమ సద్గురువు మనకు భక్తి యొక్క ఫలం ఇవ్వడానికి వచ్చినరు. నేను చాలా భాగ్యశాలి ఆత్మను. స్వయంగా పరమ సద్గురువు తన మధురమైన దృష్టితో నన్ను సంతృప్తి చేసినరు. వారి మధురమైన దృష్టి పొంది నా మూడవ నేత్రం తెరుచుకుంది. వారి వరదాని హస్తం శిరసుపై రావడంతోనే సదా సఫలతా మూర్తుభవ, నిర్విఘ్న భవ, ఈ వరదానాలు లభించినవి. పరమ సద్గురువు యొక్క చేయి నుండి చాలా ప్రకాశం వస్తుంది. నన్ను వరదానాలతో నిండుగా చేస్తున్నారు. అనుభూతి చేయండి. సదా సఫలతామూర్తులు కండి, నిర్విఘ్నంగా కండి. మాస్టర్ సర్వశక్తివంతులుగా కండి, ఆరోగ్యవంతులుగా కండి. ఈ వరదానాలను పొంది నా రోమ రోమం పులకిస్తుంది. సద్గురువు యొక్క దృష్టి నన్ను శక్తిశాలిగా చేసింది. ఈ దృష్టిలో పాపాలు హరించే దివ్యమైన శక్తి ఉంది. పరమ సద్గురువు
ఈ దృష్టితో పాటు నాకు వశీకరణ మంత్రం ఇచ్చినరు. మన్మనా భవ మద్యాజీ భవ. మన్మనాభవగా ఉండడంతో మనసు వ్యర్థం నుండి ముక్తి అవుతుంది. మన్మనాభవగా ఉండడంతో దేహము, దేహ సంబంధాలతో మనసు అతీతంగా అవుతుంది. సద్గురువు యొక్క సమీపంలో సద్గురువు యొక్క ఆజ్ఞను నేను హృదయపూర్వకంగా శిరసా వహిస్తాను. సద్గురువే గతి సద్గతి దాత, ముక్తి జీవన్ ముక్తి దాత. సద్గురువు ఇంటి యొక్క మార్గం చూపించినరు. దేహము, దేహ సంబంధాలను మరిచిపోండి. స్వయానికి ఆత్మగా అనుకొని నన్ను స్మృతి చేయండి. సద్గురువు దివ్య దృష్టి ఇచ్చి మూడవ నేత్రాన్ని ఇచ్చి నన్ను అజ్ఞాన అంధకారము నుండి దూరం చేసినరు. ఇలాంటి సద్గురువును పొంది నా జీవితం ధన్యమైనది. అనుభూతి చేయండి. సద్గురువు కరుణ నిరంతరం నాపై ఉంటుంది. సద్గురువు వరదానాలు నాపై వర్షిస్తున్నాయి. దీనిలో నేను ఆత్మను శుద్ధంగా అవుతున్నను. శక్తిశాలిగా అవుతున్నను. ఓహో నా యొక్క సద్గురువు, మీరు నాకు మూడవ నేత్రాన్ని ఇచ్చి దివ్య దృష్టిని ఇచ్చి పాపాల నుండి
విముక్తి కావడం నేర్పించినరు. నేను ఆత్మను ప్రతిజ్ఞ చేస్తున్నను. ఎప్పుడూ శ్రీమతంలో మన్మతం కలుపను. సద్గురువు యొక్క ఆజ్ఞను ఎప్పుడూ కూడా ఉల్లంఘన చేయను. సద్గురువు ఆజ్ఞ నా కళ్యాణం కోసం లభించింది. దానిని నేను హృదయపూర్వకంగా పాలన చేస్తాను. ఎప్పుడూ కూడా సద్గురువు నింద జరిగే విధంగా ఎలాంటి కర్మలు చేయను. ఓం శాంతి.